సూపర్ టేస్టీ పూరి అంటే దాని కాంబినేషన్‌లో కర్రీ కోసం ఫస్ట్ నేను పూరి పిండి తడిపేసుకుంటున్నానండి. కలుపుకొని పెట్టుకుంటాను. పూరి పిండి ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను మైదా. దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ముద్ద చేసేసుకుంటామండి పూరి ముద్ద. హాట్ వాటర్ ఇలాంటివి ఏమి అవసరం లేదు. లాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని పైనుంచి వేసుకొని మన చేతికి అంటుకోకుండా ముద్దకి చక్కగా కలిపి ఉంచితే ఏంటంటే అది ఆరిపోకుండా ఉంటుంది. ఇంక నేను బాక్స్‌లో పెట్టుకొని పొడి పిండి కూడా పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఒక గంట, 2 గంటల పాటు మనం దాన్ని రెస్ట్‌కి వదిలేస్తాము. తర్వాత కర్రీ కోసం నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక టీ స్పూన్ నూనె, ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఓ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు ఒక 5, 6, ఒక పెద్ద ఆనియన్ చీలికలు, తర్వాత ఒక పెద్ద క్యారెట్ చిన్న ముక్కలుగా చేసుకుంది, పచ్చి బఠానీ ఒక కప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి మొత్తం అన్ని ఆ పోపులో. తర్వాత నేను ఇక్కడ ఒక పావు కేజీ పొటాటోస్ తీసుకున్నాను. దాన్ని ఇలా క్యూబ్స్‌లో కట్ చేసుకున్నాను. అది వేసేసుకున్నాను. తర్వాత ఓ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా